Hi, welcome to SV Maths channel. Intermaths 1A, trigonometric ratios up to transformations, exercise 6A. So eliminate theta from the following. So last video continuation, third Roman third problem. So third Roman third first second problems అయిపోయాయి. ఒకసారి లాస్ట్ వీడియోస్ చూడండి. సో third problem ఏంటిది? X is equal to A into secant theta plus tan theta, comma Y is equal to B into secant theta minus tan theta. సో చూడండి ఒకసారి సొల్యూషన్. X is equal to A into secant theta plus tan theta. సో ఏ అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో ఇటువైపు వస్తే ఏమవుతుంది, x by a is equal to secant theta plus tan theta. సో y చూడండి, y is equal to b into secant theta minus tan theta కదా. సో y by b is equal to secant theta minus tan theta. సో ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్లో ఫార్ములా తెలుసమ్మా మనకి. సీకెంట్ థీటా ప్లస్ థీటా, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు, 1 అని తెలుసు. సో చూడండి, సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ tan థీటా కదా, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. సో అంటే ఏంటి, x బై ఏ ఇంటూ y బై బి, అంతే కదా వాల్యూస్. సో secant square theta minus tan square theta is equal to x by a into y by b కదా. x by a x by ab అని రాసేయచ్చు, is equal to 1. secant square theta minus tan square theta is equal to 1 కదా. సో అంటే ఏంటి ఆన్సర్, xy by a by b is equal to 1. సో అర్థమైందమ్మా. చూడండి, x is equal to a into secant theta plus tan theta, కమ్మ y is equal to ఏంటి, b into secant theta minus tan theta అని ఇచ్చారు. సో x by a అవుతుంది secant theta plus tan theta, y by b secant theta minus tan theta. సో secant square theta minus tan square theta is equal to 1. సో secant theta plus tan theta అంటే a plus b into a minus b, a square minus b square. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, xy by ab is equal to 1. సో అర్థమైందా, అంటే ఏంటి, xy by ab is equal to 1. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, అందులోనే ఫోర్త్ వన్, x is equal to cot theta plus tan theta, y is equal to secant theta minus cos theta. సో థీటా ఎలిమినేట్ చేయాలి. చూడండి సొల్యూషన్. సో x is equal to cot theta plus tan theta కదా. చూడండి ఫస్ట్ x is equal to cot theta అని ఏమని రాయచ్చమ్మా, cos theta by sin theta అని రాయచ్చు కదా. cos theta by sin theta plus tan theta ni sin theta by cos theta. సో ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, sin theta cos theta కదా. సో అంటే ఏంటి, sin theta అంటే cos స్క్వేర్ theta, cos theta ఇంటూ cos theta కదా. సో cos స్క్వేర్ theta ప్లస్ cos theta అంటే sin స్క్వేర్ theta. అర్థమైందా. సో sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta వాల్యూ ఎంత, 1. సో 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. అర్థమైందమ్మా. సో నెక్స్ట్ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా మైనస్ కాస్ థీటా కదా. సో సీకెంట్ థీటాని ఏమని రాయొచ్చు, 1 బై కాస్ థీటా అని రాయొచ్చు, మైనస్ కాస్ థీటా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వదిలేస్తున్నాను అలాగా. సో 1 మైనస్ కాస్ థీటా ఎల్సిఎం చేయండి, 1 మైనస్ కాస్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా కదా. సో ఏమొచ్చింది, ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది, 1 బై సైన్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. సారీ, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏంటమ్మా, సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు కదా. సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. అర్థమైందా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. అర్థమైందా. సో దీన్ని 2 అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చూడండి ఒకసారి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అని వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై చేస్తున్నాను చూడండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ వాల్యూ ఎంతమ్మా, 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా కదా. 1 బై
సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. సో వై అంటే ఎంత వచ్చింది ఇక్కడ? ఇదే కదా, సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా. సో సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా, అంతే కదా. చూడండి, సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ సైన్ స్క్వేర్ సైన్ తీటా 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏమొచ్చింది, సైన్ తీటా బై ఇదంతా ఇక్కడ కాస్ స్క్వేర్ తీటానా, చూడండి ఒకసారి. సారీ, ఎక్స్ స్క్వేర్ కదా మనం చేసింది ఇక్కడ. ఎక్స్ స్క్వేర్ చేసినప్పుడు హోల్ స్క్వేర్ చేయాలి కదా దీన్ని. అంటే ఏంటి, సైన్ స్క్వేర్ అవుతుంది ఇది. సో కాస్ స్క్వేర్ అవుతుంది కదా, అంతే కదా, అర్థమైందా? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 1/sin స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. సో సైన్ స్క్వేర్ తీటా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం. అర్థమైందా? అంటే ఇక్కడ ఏం మిగిలింది మనకి, సైన్ స్క్వేర్ తీటా క్యాన్సిల్ అయిపోయింది. సో 1/1 కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ తీటా. సో కాస్ క్యూబ్ తీటా. అర్థమైందమ్మా? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ చేసాం కదా, ఎక్స్ హోల్ స్క్వేర్, ఎక్స్ అంటే ఇది 1/sin తీటా ఇంటూ కాస్ తీటా. సో 1/sin తీటా ఇంటూ కాస్ తీటా హోల్ స్క్వేర్ అంటే 1/sin స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. సో వై అంటే సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా. సో సైన్ స్క్వేర్ తీటా క్యాన్సిల్ అయిపోయింది. సో కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ తీటా అంటే 1/కాస్ క్యూబ్ తీటా. అర్థమైందమ్మా? ఇది ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ చూడండి సార్, ఎక్స్ వై స్క్వేర్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, 1/sin తీటా ఇంటూ కాస్ తీటా. వై ఎక్స్ వాల్యూ వేసాం 1/sin తీటా ఇంటూ కాస్ తీటా. వై హోల్ స్క్వేర్, వై అంటే ఎంతమ్మా ఇది? సో నెక్స్ట్ స్టెప్లో వేద్దాం, సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా హోల్ స్క్వేర్. అర్థమైందా? సో ఏమైంది, 1/sin తీటా ఇంటూ కాస్ తీటా. సో ఇక్కడ హోల్ స్క్వేర్ కదా, అంటే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో sin పవర్ 4 తీటా బై కాస్ స్క్వేర్ తీటా. ఓకేనా? అర్థమైందమ్మా? ఇక్కడ సైన్ తీటా ఎన్ని క్యూబ్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అంటే ఏమొచ్చింది, సైన్ క్యూబ్ తీటా బై కాస్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. సో కాస్ క్యూబ్ తీటా. ఓకేనా? ఇది ఎక్స్ వై స్క్వేర్. సో సైన్ తీటా బై కాస్ తీటా అంటే ట్యాన్ కదా, అది ఏమని రాయొచ్చు, ట్యాన్ క్యూబ్ తీటా అని రాయొచ్చు కదా దీన్ని. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ వై హోల్ క్యూబ్ చేస్తున్నాను చూడండి దీన్ని. ఎక్స్ స్క్వేర్ వై హోల్ క్యూబ్. చూడండి ఇది ఏంటిది, 1/x స్క్వేర్ వై వాల్యూ ఎంత వచ్చింది, 1/కాస్ క్యూబ్ తీటా. 1/కాస్ క్యూబ్ తీటా అని ఏమని రాయచ్చమ్మా, సీకెండ్ క్యూబ్ తీటా అని రాయచ్చు కదా. సో ఇక్కడ రాసేయండి. అంటే ఏంటి, సీకెండ్ క్యూబ్ తీటా, ఎక్స్ స్క్వేర్ వై ఎంత, సీకెండ్ క్యూబ్ తీటా. సో మళ్ళీ మనం హోల్ క్యూబ్ చేస్తున్నాం. ఓకే, సీకెండ్ క్యూబ్ తీటా. ఓకేనా? చూడండి, సీకెండ్ క్యూబ్ తీటా అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ వై కదా, ఎక్స్ స్క్వేర్ వై. ఓకే, చూడండి, ఎక్స్ స్క్వేర్, నాకు సీకెండ్ తీటా కావాలి అంటే ఏంటి, సీకెండ్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ వై హోల్ పవర్ 1/3. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇదేంటిది, ట్యాన్ క్యూబ్ తీటా ఏంటి, ఎక్స్ వై స్క్వేర్ కదా, ట్యాన్ క్యూబ్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్. ట్యాన్ తీటా ఏమవుతుంది, ఎక్స్ వై స్క్వేర్ హోల్ పవర్ 1/3. అర్థమైందా, హోల్ పవర్ 1/3. ఓకేనమ్మా? సో ఇంతవరకు అర్థమైందా? కానీ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, మనకి సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో సీకెండ్ స్క్వేర్ చేయండి అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ వై హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్, అంతే కదా, మైనస్ ట్యాన్ స్క్వేర్. ట్యాన్ తీటా అంటే ఏంటి, ఎక్స్ వై స్క్వేర్ హోల్ పవర్ 1/3 వచ్చింది కదా. అర్థమైందమ్మా? ఇదిగో వాల్యూ. ఓకే, అంటే ఏంటి, ట్యాన్ స్క్వేర్ కావాలి కదా, ఎక్స్ వై స్క్వేర్ హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అర్థమైందమ్మా ఇంతవరకును? సో ఎక్స్ స్క్వేర్ వై హోల్ పవర్ ఏమవుతుంది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎంఎన్ హోల్ పవర్ 2/3 మైనస్ ఎక్స్ వై స్క్వేర్ హోల్ పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమైందమ్మా? ఎక్స్ స్క్వేర్ వై హోల్ పవర్ 2/3 మైనస్
xy స్క్వేర్ హోల్ పవర్ 2/3 ఇజ్ ఈక్వల్ టు 1. సో సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా వాల్యూ వేసాం. అర్థమైందా? 1. అర్థమైందమ్మా? సో చూడండి, మళ్ళీ డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. x ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా ప్లస్ tan థీటా అని ఇచ్చారు. y ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ థీటా మైనస్ కాస్ థీటా. సో ఫస్ట్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం చూడండి. కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా అని రాసాం, ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా. సో ఎల్సిఎం చేసాం అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఓకే, సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1. సో 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో దాని ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఏంటి? సీకెండ్ థీటా మైనస్ కాస్ థీటా. సో 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా. సీకెండ్ థీటాని 1 బై కాస్ థీటా అని రాయొచ్చు. ఓకే, ఎల్సిఎం చేస్తే అవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. తెలుసు కదమ్మా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫార్ములా వేస్తాను చూడండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్ స్క్వేర్ థీటా. సో సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. ఓకే, ఇది y వాల్యూ. సో ఇక్కడ ఏం చేసామంటే మనం ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ని హోల్ స్క్వేర్ చేసి వైతో మల్టిప్లై చేసాం. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అంటే ఎంత వచ్చింది? 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో 1 బై సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ఎక్స్ స్క్వేర్ సైన్. నెక్స్ట్ y వాల్యూ ఎంత? సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. సో కాస్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే కాస్ క్యూబ్ థీటా. సో 1 బై కాస్ క్యూబ్ థీటా. 1 బై కాస్ థీటా అంటే సీకెండ్ క్యూబ్ థీటా. ఓకే, సో ఇక్కడ ఏం చేసాము? ఎక్స్ వై స్క్వేర్ చేసాం. సో వై స్క్వేర్ చేసి ఎక్స్తో మల్టిప్లై చేసాం. సో ఎక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసాం. ఇక్కడ 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా హోల్ స్క్వేర్. సో సైన్ పవర్ 4 థీటా. సైన్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే సైన్ పవర్ 4 కదా, బై కాస్ స్క్వేర్ థీటా. సో సైన్ థీటా సైన్ క్యూబ్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో సైన్ క్యూబ్ థీటా బై కాస్ క్యూబ్ థీటా. సో సైన్ బై కాస్ అంటే ట్యాన్. ఓకే, ట్యాన్ క్యూబ్. సో ట్యాన్ క్యూబ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్. ఓకే, ట్యాన్ థీటా కావాలి మనకి. ట్యాన్ థీటా అంటే ఎక్స్ వై స్క్వేర్ హోల్ పవర్ 3 అటు సైడ్ వెళ్తే అవుతుంది 1/3. ఓకే, సో సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో హోల్ స్క్వేర్ చేసాం. హోల్ పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 1. సో అర్థమైందమ్మా? సో చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనా? సో నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.